అందరికీ నమస్కారం. ఏదైనా మార్కెట్లో కొత్త అవకాశాలు వెతకడమంటే అదో పెద్ద డిటెక్టివ్ పనిలాంటిది కదూ. మరి ఈరోజు మనం ఆ మార్కెట్ రహస్యాలను ఎలా ఛేదించాలో, ఒక పరిశోధకుడులా ఎలా ఆలోచించాలో తెలుసుకుందాం. ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. అంటే ఆల్రెడీ ఫుల్ కాంపిటీషన్ ఉన్న మార్కెట్లో మనకంటూ ఒక చోటు ఎలా సంపాదించుకోవాలి? వింటుంటేనే అసాధ్యమనిపిస్తోంది. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ చిక్కుముడిని విప్పడానికే మనమిక్కడున్నాం. చూడ్టానికి ఎంత పటిష్టంగా, ఎంత పర్ఫెక్ట్గా కనిపించినా ప్రతి మార్కెట్ వెనుక ఒక కథ ఉంటుంది. అందులో కొన్ని బలహీనతలు, కొన్ని చిన్న చిన్న పగుళ్లుంటాయి. వాటిని పట్టుకోవడమే మన అసలు పని. సరే, బెంచ్ మార్కింగ్ అనగానే ఏదో టెక్నికల్ పదంలా కొంచెం బోరింగ్గా అనిపించచ్చు. కానీ అస్సలు అలా అనుకోవద్దు. ఇది మన ఇన్వెస్టిగేషన్లో మన దగ్గరున్న సీక్రెట్ వెపన్ అన్నమాట. మార్కెట్లో దాగున్న నిజానిజాలు చూడ్డానికి ఉపయోగించే ఒక పవర్ఫుల్ భూతద్దం లాంటిది. రైట్. ఇక మన పరిశోధనలో ఫస్ట్ స్టెప్లోకి ఎంటర్ అవుతున్నాం. అదేంటంటే సాక్ష్యాలను సేకరించడం. ఏ డిటెక్టివ్ కేసైనా మొదలయ్యేది ఇక్కడ్నించే కదా. సో మనం ఫీల్డ్లోకి దిగి ఈ మార్కెట్ అనే ఆటలో అసలు కీలకమైన ప్లేయర్స్ ఎవరో కనిపెడదాం. సరే, ఒక మార్కెట్ డిటెక్టివ్గా మన మొదటి పని ఏంటంటే ప్రస్తుతం ఫీల్డ్లో ఉన్న సొల్యూషన్స్ని, అంటే మన కేసులో సందేహితుల్ని గుర్తించడం. ఇందులో రకరకాల వాళ్లుంటారు. మార్కెట్లో పాతుకుపోయిన పెద్ద తలకాయలు, కేవలం ఒక చిన్న గ్రూప్ని టార్గెట్ చేసేవాళ్లు, ఇంకా కొత్తగా వచ్చి మార్కెట్ని మార్చేద్దామనుకునేవాళ్లు. ఇలా అందరి లిస్టు మన దగ్గరుండాలి. ఇదిగో, ఇది మన డిటెక్టివ్ ఫైల్ లాంటిది. ప్రతి కాంపిటీటర్కి సంబంధించి ఒక డోసియర్ అన్నమాట. వాళ్ళెవరు, వాళ్ల బిజినెస్ ఎంత పెద్దది, వాళ్లు ప్రైసింగ్ స్ట్రాటజీ ఏంటి, తమ ప్రోడక్ట్ని కస్టమర్ల దగ్గరికి ఎలా తీసుకెళ్తున్నారు, ఈ వివరాలన్నీ చాలా చాలా ముఖ్యం. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మనం కేవలం పేర్లతో లిస్ట్ తయారు చెయ్యట్లేదు. ఈ ఇన్ఫర్మేషన్తో మనం ఆ మార్కెట్ మొత్తానికి ఒక స్ట్రాటజిక్ మ్యాప్ గీస్తున్నాం. ఆ మ్యాప్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది ఎవరు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, ఎవరు ఎక్కడ వీక్గా ఉన్నారని. ఓకే, మన దగ్గర ఇప్పుడు కావాల్సినంత డేటా ఉంది. కానీ కేవలం డేటా ఉంటే సరిపోదు కదా. దాన్ని అనలైజ్ చేయాలి. అందులో దాగి ఉన్న లోపాల్ని, గ్యాప్స్ని, వీక్నెస్లని బయటకు లాగాలి. మన ఇన్వెస్టిగేషన్లో అసలు మజా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మన అనాలిసిస్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒకే ఒక సింపుల్ క్వశ్చన్ వేసుకోవాలి. జనాలు దేన్ని మెచ్చుకుంటున్నారు, ఇంకా ముఖ్యంగా దేని గురించి కంప్లైంట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విషయంలో విసిగిపోయారు, వాళ్ళ అసలు పెయిన్ పాయింట్స్ ఏంటి. ఇక్కడే మన కథ ఒక పెద్ద టర్నింగ్ తీసుకుంటుంది. ఒకవైపు ఆల్రెడీ మార్కెట్లో ఏం వర్కౌట్ అవుతుందో చూస్తాం, అద్భుతం. కానీ మన ఫోకస్ అంతా రెండో వైపుండాలి. అదేంటంటే సమస్యలు ఎక్కడున్నాయి, కంప్లైంట్స్ ఎక్కడ్నించొస్తున్నాయి, కస్టమర్లకి ఇంకా ఏం కావాలి. ఈ గ్యాప్స్, ఈ బలహీనతలే మనం వెతుకుతున్న ఆ పగుళ్లన్నమాట. ఆహా, చూడండి, ఇలాంటి ఒక కస్టమర్ ఫీడ్బ్యాక్. ఇది మామూలు సాక్ష్యం కాదు, ఇది ఒక స్మోకింగ్ గన్ లాంటిది. అంటే తిరుగులేని సాక్ష్యం. ఎప్పుడైతే చాలామంది ఒకే సమస్య గురించి మాట్లాడటం మొదలు పెడతారో అర్థం చేసుకోవాలి, అక్కడ మన కోసం ఒక పెద్ద అవకాశం ఎదురుచూస్తోందని. కేవలం ఫీడ్బ్యాక్ మాత్రమే కాదు, నంబర్స్ కూడా మనకు చాలా కథలు చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, 75% నెగటివ్ ఫీడ్బ్యాక్ అంతా ఒకే ఒక్క విషయం మీద ఉందనుకోండి. అంటే అది యాదృచ్ఛికం కాదు, అది చాలా పెద్ద సమస్య. మనకు దొరికిన ఒక క్లియర్ కట్ అవకాశం. ఇక ఫైనల్గా ఇక్కడే మన పరిశోధన క్లైమాక్స్కొస్తుంది. మనం సేకరించిన క్లూస్ అన్నీ, మనం కనిపెట్టిన ఆ బగుళ్లన్నీ ఒకచోటకి వచ్చి ఆ మిస్టరీకి సమాధానాన్ని చూపిస్తాయి. ఇదే మన బ్రేక్ త్రూ మూమెంట్, మనకు కొత్త దారి దొరికిన క్షణం. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, మార్కెట్లో కనిపించే ఈ గ్యాప్స్ని, ఈ బలహీనతల్ని సమస్యలుగా చూడకూడదు. వాటిని అవకాశాలుగా చూడాలి. కొత్తగా ఏదైనా చేయడానికి, ఇంకా బెటర్గా చేయడానికి మార్కెట్ మనకిస్తున్న ఒక ఇన్విటేషన్ అది. సరే, ఈ ఇన్వెస్టిగేషన్ నుంచి మనకు ఏం తెలిసింది, దానిప్పుడు ఒక యాక్షన్ ప్లాన్గా మారుద్దాం. ఫస్ట్, వేరే వాళ్ళు ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో సరిగ్గా అక్కడే మనం దృష్టి పెట్టాలి. సెకండ్, కస్టమర్లకి ఏం కావాలో అదే మనం ఇస్తున్నామని క్లియర్గా చెప్పాలి. ఇక ఫైనల్గా వాళ్ల మెయిన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఫీచర్స్తో మొదలుపెట్టాలి. మొత్తం ఈ పరిశోధన నుంచి మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటంటే, 1. ఏ మార్కెట్టు పర్ఫెక్ట్ కాదు, ప్రతి చోట బలహీనతలుంటాయి. 2. కస్టమర్ కంప్లైంట్స్ అంటే బంగారు గనిలాంటివి, అవి మనకు దారి చూపే క్లూజ్. 3. డేటా ఎప్పుడూ నిజం చెప్తుంది. ఇక 4ది చాలా ముఖ్యమైనది,
ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడే మన గ్రోత్కి అవకాశముంది. కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఇదే. ప్రతి మార్కెట్లోనూ ఇలాంటి పగుళ్ళు దాగి ఉంటాయి. మరి మనం పనిచేస్తున్న రంగంలో ఆ పగుళ్ళెక్కడున్నాయి? వాటిని కనుగొనగలమా?